డీల్ విత్ ద ఫ్యామిలీస్. మీరు స్టీల్ మినిస్టర్ వినట్లేదు అనే మాట మీరు అనడం కరెక్ట్ కాదు. ఆయన విన్నాడు మీ యూనియన్స్ అందరినీ. కరెక్టే కాదా? నేను చెప్పింది కరెక్టా కాదా? కాదండి, మీరు ఒక్కటి చెప్పండి. నేను చెప్పింది కరెక్టా కాదా అది చెప్పండి ఫస్ట్. విన్నారండి. ఇప్పుడు మీరు అంటారు వినట్లేదు. మీరు ఇప్పుడు ఏమన్నారు? ఫస్ట్ మాట ఏమన్నారు? వినట్లేదు అన్నారు కదా. ఇప్పుడు ఏమన్నారు? క్రైసిస్ ఏం సార్? సార్ జెండా వాళ్ళకి క్రైసిస్ రాకపోతే ఇంకోటి సార్ జెండా ప్రైవేట్ క్రైసిస్ రాకపోతే ఏదో సార్ అది అమ్మేయండి మేడం. మేడం అమ్మేయండి, స్టీల్ ప్లాంట్ అమ్మేయండి. పర్లేదు చచ్చిపోతున్నాడు. మేనేజ్మెంట్ పట్టించుకోవాలి, స్టీల్ మినిస్ట్రీ పట్టించుకోవాలి. ఎవరు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు పంచాయతీలు అన్నారు కదా సార్. సార్ అలా కదండి, ఇప్పుడు పంచాయతీలు సార్ ఇప్పుడు పంచాయతీ చనిపోయారండి. ఇప్పుడు పంచాయతీలు అన్నారు కదా, పంచాయతీ చనిపోయారండి. అలా కదా సార్ మేడం, అది కండి పంచాయతీ చనిపోయారండి. పంచాయతీ చనిపోయారండి. మీరు నిన్న చిన్న విషయం జరిగింది ఏదో ప్లాంట్ లో. ఎవరో చిన్న రాంగ్ గా ఏదో ట్యాగ్ ఆడుతున్నారు. ఒక్కడు చూపించట్లేదండి. ఒక్క చిన్న విషయం రావడం మొత్తం అందరూ వైరల్ చేశారండి. మాకు 4 నెలల జీతాలు పెండింగ్ లోనే సార్. అదే కదండి, చిన్న విషయం పెద్ద అయినప్పుడు పెద్ద విషయం ఎందుకు మంచి హైలైట్ అవ్వట్లేదు. చెప్పండి. మేము ఇప్పుడు ఇమీడియట్ గా జరిగిందన్న సంగతి తెలిసిన వెంటనే నేను ఎక్కడో విషయం ఉదయం పాపం పైన నార్వే వెళ్ళి మార్నింగ్ వచ్చాను. అయినా ఇమీడియట్గా రావాలనుకున్నా మేము అందరం వచ్చి కూర్చున్నాం. ఇంతవరకు మేము వచ్చున్నాం. దయచేసి నేను చెప్పేది ఏంటంటే ఇది సిచ్యువేషన్. ఈ సిచ్యువేషన్ ఇప్పుడు ముందు వాళ్ళు గౌరవంగా వాళ్ళ కార్యక్రమాలు జరిపించాలి. మేము ఎక్కడికి వెళ్ళిపోయే వాళ్ళం కాదు. దయచేసి మీతో పాటు మేము కూర్చొని మాట్లాడతాం. నేను కానీ ఎంపీ గారు కానీ లోకల్ ఎమ్మెల్యే గారు కానీ సీఎండీ గారితో కానీ కూర్చొని మీ సమస్య ఏంటి అనేది క్లియర్గా మాట్లాడాలి. రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, అనేక సార్లు మా సమస్యలన్నీ చెప్పామండి. వింటున్నారు కానీ సమస్య పరిష్కారం డబ్బులు లేక స్టీల్ ప్లాంట్ ఇబ్బంది పడుతుందండి. డబ్బులు లేవండి. మాకు సేఫ్టీ పాటించండి, ప్రొడక్షన్ చేయండి అంటే మేము ఎలా మ్యాన్ పవర్ లేదు, బయట రాష్ట్ర ప్రభుత్వ గనులు, కేంద్ర ప్రభుత్వ గనులు తీసుకెళ్లి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు. జిల్లా వాళ్ళకి, లేదా వాళ్ళకి ఇస్తున్నారు. పరిస్థితి మా ప్లాంట్ మేడం గాలి గాలి తగిలి కాదండి. చూడండి ఎందుకంటే యూనియన్స్ ఫర్ స్టీల్ ప్లాంట్ అండి. యూనియన్స్ ఫర్ స్టీల్ ప్లాంట్, నాట్ అగైన్స్ స్టీల్ ప్లాంట్. కానీ ఇక్కడ యూనియన్స్ టోటల్గా బైపాస్ చేయడం వల్ల అసలు వర్కర్స్కి మేనేజ్మెంట్కి మధ్య ఒక అనుసంధానం కూడా లేకుండా పోయిందండి. దీనివల్ల ఏంటంటే ఆ ప్లాంట్లో సేఫ్టీ ఇష్యూస్ కానీ మిగతా ఇష్యూస్ అన్నీ కూడా బాగా ఫ్లేర్ అప్ అవుతున్నాయి. ఇది మన రాష్ట్ర ప్రజలంతా కూడా దిగ్భ్రాంతిలో పనిచేసిన సంగతి అయిపోయింది. మీరు కూడా చాలా గట్టిగా స్పందించారు, చాలా ధన్యవాదాలు. మీరు చాలా బాధ్యతగా వచ్చారు, ధన్యవాదాలు. అయితే దీన్ని ఎలా క్రైసిస్ మేనేజ్ చేయాలంటే మీరు కూడా ఆలోచిస్తున్నారు. ఇది ఆలోచించేటప్పుడు ఏంటంటే ఖచ్చితంగా కూడా మీరు ఖచ్చితంగా మీ పనిలో తీసుకొని భవిష్యత్ అంతా కూడా కొంచెం ఉజ్వలంగా నడిచేటట్టుగా మీరు చూడండి.